ద జర్నీ ఆఫ్ మెగా బ్రదర్ టు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ అనే నేను పవన్ అనే టైటిల్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫామ్ చేసినందుకు ఎక్కడైతే నేర్చుకున్నారో ఇషిన్ రియు అనే ఒక కరాటే అసోసియేషన్ ఆయనకి పవన్ అనే టైటిల్ ఇచ్చింది. అప్పుడు వచ్చింది బద్రి, ఇప్పుడే స్టార్ట్ అయింది ఆయనకి మ్యానరిజం. పూరి గారు ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ లో బాగా నచ్చేది ఆయన కళ్ళల్లో ఒక పొగరు ఉంటుంది బ్రో. కెమెరామెన్ కంగతో రాంబాబులో ఒక డైలాగ్ ఉంటుంది, నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే, దానికి నా పొగరు ఒప్పుకోవాలిగా. ఇంకేట్ ఈస్ ఫిల్మోగ్రఫీ బ్రో. నాకు తెలిసి ఇలాంటి ఒక ఫిల్మోగ్రఫీ టైర్ 1 హీరోలో ఎవరికి ఉండదు. ఇందుకు ఒక 7 హిట్స్ వచ్చేసి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా ఒక 10 to 11 years ఒక బ్లాక్ బస్టర్ కూడా లేకుండా అలా డౌన్ వెళ్ళిపోయారు. దేర్ వర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ షెల్వ్డ్. ఒక్క సినిమాతో మళ్ళీ టైర్ 1 లోకి వచ్చేసారు ఆయన. ఇట్ ఈస్ క్రేజ్. గబ్బర్ సింగ్ లో ఆ లైన్ అందుకే రాశారేమో. కంటెంట్ ఉన్నోడి కట్ అవుట్ చాలు. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మందికి మరో ప్రజారాజ్యం అవుతుంది. 2024 ఎలక్షన్స్ అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ ఇలా చేతిలో జనాలు లేపు విక్టరీ ఈజ్ ఆల్ యోర్స్. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కాళ్ళ మీద పడిపోతారు. ఆ వీడియో ఇచ్చిన హై అయితే మాస్ హిస్టీరియా. యష్ ఎస్. Hi guys, how are you all? Welcome to another episode of the Filmy Mike. Just in case మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ చరిత్ అండ్ దట్స్ యశ్వంత్. హలో, వెల్కమ్ టు ద ఫిల్మీ మైక్. అండ్ ఈ వీక్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వీక్. ఆల్రెడీ వాళ్ళు thumbnail చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో మనం ఈ వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి సారీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ద జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్ టు డిప్యూటీ సీఎం. కరెక్ట్. పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఫస్ట్ అంటే నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో నాకు బాగా నచ్చిన సినిమా అత్తారింటికి దారేది. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లుక్ వైజ్ గానీ, ఆయన కాస్ట్యూమ్ స్టైలింగ్ గానీ, అండ్ గురూజీ డైలాగ్, స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టని సినిమా అత్తారింటికి దారేది. ఫ్యాన్స్ కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఫ్రెండ్స్ అందరికీ నచ్చిన సినిమా అత్తారింటికి దారేది. యాక్చువల్లీ ఆ టైంలో మొత్తం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ఎందుకంటే అత్తారింటికి దారేది రిలీజ్ టైంలో పైరసీ, సినిమా లీక్ అయిపోవడం, బిట్లుగా సినిమా మొత్తం లీక్ అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇండస్ట్రీ హిట్ బ్రో. ఇండస్ట్రీ హిట్. సో ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికీ టీవీలో వచ్చినా, నాకు ఇప్పుడు నేను బోర్ కొట్టినా ఓటీటీలో చూద్దామన్నా, నేను మై గో టు మూవీస్ అత్తారింటికి దారేది. ఓకే. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ థియేటర్లో చూసిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? యాక్చువల్లీ నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో చూసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఇయర్. అప్పుడు నాకు ఒక 7-8 years ఉంటుంది అనుకుంటాను. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి వెళ్ళాం. అక్కడ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ. మొత్తం థియేటర్ మొత్తం గోల. నేను మా డాడీని అడుగుతున్నా, డాడీ ఇంకో హీరో ఎవరు డాడీ అరుస్తున్నారు, అందరూ అరుస్తున్నారు అని అడిగితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మా డాడీ చెప్తున్నారు. నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడడం చిరంజీవి గారి సినిమాలో. యాక్చువల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయిన 1 month బిఫోరే గుడుంబ శంకర్ రిలీజ్ అయింది. అవును. అప్పుడు నేను కొంచెం గొడవ పెట్టి గుడుంబ శంకర్ కూడా తీసుకెళ్ళమంటే, నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది, ఎంజాయ్ చేసింది గుడుంబ శంకర్ సినిమా. నాకు తెలీదు ఇది నేను చెప్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో తెలీదు. ఇప్పటికీ నాకు పవన్ కళ్యాణ్ గారు అన్ని మూవీస్ లో గుడుంబ శంకర్ నాకు చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్. గుడుంబ శంకర్ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అవునా? ఓకే. బికాస్ ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్, బాడీ అప్పుడైతే ఇట్స్ న్యూ ట్రెండ్ అంటే ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం, ప్యాంట్. దట్ ప్యాంట్ ఇస్ వర్త్ 2 lakhs బ్రో. ఆయన ఇక్కడ ఇటలీ నుంచి తెప్పించుకున్నారంట. ఓకే. 2 lakhs వర్త్ ప్యాంట్ అది. అండ్ ఆ సినిమాకి ఆయన బాడీ లాంగ్వేజ్ సరదాగా చాలా ఫ్రీగా ఉంటారు ఆయన. అప్పటి వరకు మనకి హీరో అంటే హీరోయిన్ లవ్ చేయడం, ఎదురొచ్చిన విలన్ ని కొట్టేయడం, చంపేయడం, ఈ స్టైల్లో ఉండేది. బట్
హీరోయిన్ ని దక్కించుకోవడానికి హీరో విలన్ ఇంటికి వెళ్ళి మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటే సీన్స్ అన్ని నాకు చాలా ఇష్టం. గుడుంబ శంకర్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఇలాంటి స్టైల్ స్క్రీన్ ప్లే మనం చూస్తాం. హీరో విలన్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మార్చడం కానీ ఫైనల్ గా హీరోయిన్ దక్కించుకోవడం అనేది శ్రీను వైట్ల గారి సినిమాలో చూస్తాం. బట్ ఈ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను గుడుంబ శంకర్ లో ఆ టైంలో చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఐ డోంట్ నో ద రిజల్ట్ ఆ టైంకి. నాకు అప్పుడు ఆ ఏజ్ లో నాకు రిజల్ట్ తో కూడా సంబంధం లేదు. నేను ఆ సినిమా చూసి ఒక 7 year కిడ్ గా ఆ సినిమా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు అదే వైబ్, ఆ 7 years లో నేను ఎంజాయ్ చేసిన వైబ్ నాకు మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అండ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. అవును. నీకు విషయం తెలుసా, ఇయర్ నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ థియేటర్ లో చూసిన పవన్ కళ్యాణ్ గారి సినిమా బంగారం. నాకు ఇయర్ గుర్తులేదు, అప్పుడు నా ఏజ్ కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు చెప్పాలంటే. బట్ నేను ఆ సినిమా చాలా ఎంజాయ్ చేశాను, నాకు నచ్చింది. బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ నాకు ఎందుకు సినిమా నచ్చింది. ఫస్ట్ నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ ఐ థింక్ 96 or 97 నుంచి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయింది. సుప్రియ యార్లగడ్డ గారు హీరోయిన్ గా చేశారు, అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు అనుకుంటా ఆ సినిమా. సో ఆ సినిమా హిట్ డెబ్యూ. ఫస్ట్ 3 movies ఇట్స్ డీసెంట్ హిట్. అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం. ఈ 3 సినిమాలు ఇట్స్ డీసెంట్ హిట్. చాలా పవన్ కళ్యాణ్ గారు 6 కాన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. 7 యాక్చువల్లీ 7 కన్సిక్యూటివ్ హిట్స్. అందులో 4 బ్లాక్ బస్టర్స్. తమ్ముడు, ఖుషి, బద్రి. ఫస్ట్ తొలి ప్రేమతో బ్లాక్ బస్టర్ అనేది స్టార్ట్ అయింది తన కెరియర్ లో. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్ తొలి ప్రేమ. ఆ 4 సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని యూత్ ఐకాన్ గా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. సరదాగా అయిన విషయం ఏంటంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు, ఈవెన్ ఇప్పటికి టిల్ డేట్, ఏ సినిమా రిలీజ్ అయినా సినిమా ఎలా ఉందో భయ్యా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్లు ఉన్నాయా అని అడుగుతారు. ఫ్లాప్ అయినా సరే అడుగుతారు. అవును, దట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ వాట్ మేక్స్ దెమ్ స్టార్. నీకు ఇంకో విషయం తెలుసా యాష్, ఈ విషయం ఎంతమందికి తెలుసలేదు తెలియదు కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు కోనిదేల కళ్యాణ్ బాబు. అవును, కానీ పవన్ కళ్యాణ్ అని ఎందుకంటారు తెలుసా, ఈ పవన్ అనే టైటిల్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫామ్ చేసినందుకు ఆయన ఎక్కడైతే నేర్చుకున్నారో ఇషిన్ రియు అనే ఒక కరాటే అసోసియేషన్ ఆయనకి పవన్ అనే టైటిల్ ఇచ్చింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ వచ్చింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు వచ్చింది. తొలి ప్రేమ గమ్మత్తైన విషయం ఏంటంటే, కరుణాకరణ్ గారు ఎక్కడో చెన్నైలో ఉంటే ఒక తెలుగు మ్యాగజైన్ కవర్ పేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసారంట. ఫోటో చూసి నేను రాసుకున్న కథకి, తొలి ప్రేమ కథకి పవన్ కళ్యాణ్ గారు అయితే కరెక్ట్ గా ఉంటుందని చెప్పి ఆ మ్యాగజైన్ ఫోటో పైన చూసి పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ కథ చెప్పడం, ఆయనకి నచ్చడం, అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓన్ చాయిస్ లో బాగా నచ్చిన సినిమా కూడా తొలి ప్రేమే. ఆయన చాలా చెప్పారు. యాక్చువల్లీ ఐ థింక్ ఆ టైంలో అని పవన్ కళ్యాణ్ గారిని ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి కారణం తొలి ప్రేమ. తొలి ప్రేమ కరెక్ట్, బికాస్ తొలి ప్రేమలో హీరో క్యారెక్టరైజేషన్ ఇట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. ప్రతి ఇంట్లోనే ఇలాంటి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక అన్నయ్య ఉంటాడు, ఇలాంటి ఒక కొడుకు ఉంటాడు, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఇలాగా అమ్మాయిని ట్రై చేసే అబ్బాయి ఉంటాడు. చాలా రియలిస్టిక్ గా ఓన్ చేసుకునే క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే తొలి ప్రేమ టైంకి నేను ఇందాక చెప్పినట్టు చెన్నైలో ఉంటే తెలుగు కవర్ మ్యాగజైన్ పైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఆయనకు ఒక ప్రొడ్యూసర్ పరిచయం చేశారు, జీవీజీ రాజు గారు, తొలి ప్రేమ ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీతకు ముందు ఆల్రెడీ పనిచేశారు ఆయన. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని జీవీజీ రాజు గారు అడిగారంట, సార్ రెమ్యూనరేషన్ ఎంత కావాలి మీకు అంటే, పవన్ కళ్యాణ్ గారు మీ కంఫర్ట్ అండి, పర్వాలేదంటే ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తానండి, తర్వాత రిలీజ్ టైంకి మొత్తం సెటిల్ చేస్తాను నేను అంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే మీ ఇష్టం ఎలా అయితే అలా చేయండి, కానీ నాకు నెల నెల ఖర్చులకి ఇవ్వండి, మంత్లీ శాలరీ లాగా అని చెప్పారంట. ఆయనకి ఏవో ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ సింపుల్ ఉంటారు. ఇవ్వండి అని చెప్పి సరే అండి అని చెప్పి లాస్ట్ లో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత పల్లెల్లో తీసుకెళ్లి మిగిలిన డబ్బులు ఇచ్చారంట. అంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలానే ఉంటుందేమో, అంటే డబ్బులు దాచుకోవడం, ముందుకి పనికొస్తుంది కొంచెం ఉంచుకుందాం, అలాగే ఉండదు. అంటే ఆ టైంకి అతను బయట ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ కూడా ఇప్పుడు నా ఖర్చులకి సరిపోతుందా లేదా, అంతవరకు డబ్బులు సరిపోతే చాలు అనుకునే ఒక మెంటాలిటీ అయింది. అవును. సో తొలి ప్రేమ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. అసలు ఆ టైం కి చాలా డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హైవీ ప్రాఫిట్ మార్జిన్స్ మిగిలాయంట. అండ్ ఈవెన్చువల్లీ 1999 లో తమ్ముడు
అనే సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ అసలు మొత్తం ఆంధ్రాలో ఉన్న ఆడియన్స్ మొత్తం ఓన్ చేసుకున్నారు. యూత్ అయితే ఇంకా గట్టిగా ఓన్ చేసుకున్నారు. అవును, నేనైతే టీవీలో కనీసం ఒక 50 సార్లు చూసుంటా. అండ్ ఆ సినిమాలో లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ సాంగ్ అది. కంప్లీట్ ఇంగ్లీష్ సాంగ్ అది. ఇప్పటికీ రోజుకి ఒక్కసారైనా నేను జిమ్ కి వెళ్ళినప్పుడు, జాగింగ్ కి వెళ్ళినప్పుడు మోటివేటింగ్ సాంగ్ అది. ఇంకా నెక్స్ట్ లెవెల్ షిట్ అంతే. అప్పుడు వచ్చింది బద్రి. ఎస్, అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్లో, యూత్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్లో, ఒక లవ్ స్టోరీ ఇలానే చూస్తున్న టైంలో బద్రి లాంటి ఒక సినిమా మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని. కరెక్ట్. యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ అయింది ఆయనకి మేనరిజం. పూరి గారు ఇంట్రడ్యూస్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మేనరిజం. అందులో ఆ డైలాగ్ చాలా ఫేమస్ కదా, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. అప్పటి వరకు ఒక హీరోయిజం స్టఫ్ లేదు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో. హీరోయిజం, పర్ఫెక్ట్ హీరోయిజం స్టఫ్ అప్పుడు స్టార్ట్ అయింది. కరెక్ట్. బద్రీ సినిమాతోటే. బద్రీ సినిమాలో అంటే ఫస్ట్ మనకి తొలి ప్రేమ తమ్ముడు సినిమాలో చూస్తే హీరో క్యారెక్టర్ ఆర్క్ స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక నార్మల్ స్టూడెంట్ లవ్ చేయడం, అక్కడి నుంచి క్యారెక్టర్ ఆర్క్ బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు బద్రి, ఫస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్క్ అలానే ఉంటుంది. ఆ యాటిట్యూడ్, ఆ పొగరు అలానే ఉంటుంది. యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ లో బాగా నచ్చేది ఆయన కళ్ళల్లో ఒక పొగరు ఉంటుంది బ్రో. ఆ యాటిట్యూడ్ ప్రెసెంట్ చేస్తుంది. కెమెరామెన్ గంగతో రాంబాబులో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ గారు ఎలివేషన్ ఇస్తారు. నో నాట్ దట్. అది ఎక్సలెంట్. బట్ నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఉన్నది, ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్ ఉంటుంది, నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే, దానికి నా పొగరు ఒప్పుకోవాలిగా. కెమెరామెన్ గంగతో రాంబాబులో తమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఏరియాకి వెళ్తుంది. అప్పుడు ఎంఎస్ నారాయణ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి, మామూలు టైంలో అంతా బానే ఉంటదమ్మా, కానీ ఎక్కడో తేడా జరుగుద్ది, అప్పుడు చెయ్యి ఇక్కడ దాకా వెళ్తుంది, ఎర్రబడిపోతే. అది పీక్. అండ్ బద్రీ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. రమణ గోకుల్ గారి మ్యూజిక్ చాలా హిట్. నాకు అందులో ఆ కౌబాయ్ సాంగ్ ఒకటి ఉంటది, ఏ చికిత్తా గుమస్తా, అదొకటి. అండ్ బంగాళాఖాతంలో సాంగ్ కూడా చాలా బాగుంటది. నేను ఇప్పటికీ వింటూ ఉంటాను అవి. ఈ స్టోరీ లైన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరో ఆల్రెడీ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడు, రేణుదేశ క్యారెక్టర్ తోటి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక బెట్ హీరోయిన్ అమిషా పటేల్ గారిని లవ్ లో పడేయాలి. సో అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. సో ఇలాంటి ఒక స్టోరీని ఫస్ట్ యాక్చువల్లీ పూరి గారు పవన్ కళ్యాణ్ గారికి నరేట్ చేద్దాం అనుకున్నప్పుడు చోటాకే నాయుడు గారికి స్టోరీ నరేట్ చేశారు. పూరి గారికి స్టోరీ, చోటాకే నాయుడు గారికి స్టోరీ నరేట్ చేసిన తర్వాత నచ్చింది, స్టోరీ బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి స్టోరీ నరేట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చి, బట్ చోట ఇంకో స్టోరీ ఏదో చెప్పాడే అని చెప్పేసి అన్నారంట. అప్పుడు పూరి గారు ఇక్కడ ట్విస్ట్ రివీల్ చేశారు, అవునండి యాక్చువల్ చోటాకే నాయుడు గారికి నేను వేరే స్టోరీ చెప్పాను, ఈ స్టోరీ అర్థం కాక అతను మళ్ళీ మీ దగ్గర పంపించరేమో అని చెప్పి వేరే స్టోరీ చెప్పాను అన్నారంట. యాక్చువల్ చోటాకే నాయుడు గారికి నరేట్ చేసిన స్టోరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ. ఆ స్టోరీ చోటాకే నాయుడు గారికి నచ్చి పవన్ కళ్యాణ్ గారికి పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బద్రీ స్టోరీ నరేట్ చేశారు పూరి గారు. సో అలా చోటాకే నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఒక గేమ్ ప్లే చేసి బద్రీ అనే సినిమాని స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్చువల్లీ 2000 వచ్చేసరికి ఇన్ ద ఇయర్ 2000 ఖుషి, బ్యాక్ టు బ్యాక్ హిట్. అది ఫస్ట్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమాలో నేను చూసిన తర్వాత నేను అడాప్ట్ చేసుకుంది ఏంటి తెలుసా, ఆ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న గ్యాప్ హుడ్డీలు. నువ్వే చాలా మంది ఆ టైంలో ఉన్న యూత్ స్టైల్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్. గ్యాప్ హుడ్డీ ఉంటది కదా, లూజ్ ఓవర్ సైజ్ లాగా గ్యాప్ హుడ్డీ, టీ షర్ట్లు. భూమిక గారు సాంగ్స్, అన్ని సాంగ్స్ హిట్. ఖుషి సినిమాలో అన్ని సాంగ్స్ హిట్. సూపర్ ఆల్బమ్ బ్రో, సూపర్ ఆల్బమ్. మణి శర్మ మ్యాజిక్ అసలు. ఇక్కడ ఏంటంటే అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు వాస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ టు బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పెప్సీ. పెప్సీ మేబీ చిరంజీవి గారు థమ్స్అప్, కోకో కోలాకు చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ సెలబ్రిటీ టు బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పెప్సీ కంపెనీ. తర్వాత ఖుషి అయిపోయింది, అంతా అయిపోయింది. 2003కి వచ్చేసరికి జానీ గురించి మాట్లాడితే జానీ గురించి ఇంకో పాడ్కాస్ట్ వీడియోనే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ జానీ హ్యాస్ క్రియేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ ఎస్థెటిక్స్, లైక్ ప్యాంట్కి ప్యాంట్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్, హ్యాండ్ బ్యాండ్, షర్ట్లకి
జానీ అని రాసుకుని ఒక హెడ్ బ్యాండ్ కూడా ఉంటది. జానీ సినిమా ఆ టైంకి వెరీ న్యూ. యా, బికాస్ సినిమా మొత్తం ఆయన షోల్డర్స్ మీద వేసుకున్నారు. బికాస్ కంప్లీట్లీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఆయనే కంపోజ్ Street fight. చేసుకున్నారు. స్ట్రీట్ ఫైట్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అయిందనంట. జానీ వాజ్ స్క్రీన్డ్ ఎట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. బట్ సమ్వేర్ ఆ లుక్, క్లీన్ షేవ్ లుక్ ఎక్కడో నాకు నచ్చలేదు. వై నచ్చలేదా? ఏమో అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఖుషి, ఒక బద్రీగా చూసి నాకు ఎందుకో క్లీన్ షేవ్ ఎక్కలేదు అబ్బా. ఆ క్యారెక్టర్ తగ్గ లుక్ అయితే ఉన్నది. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అంటే అతను బెటర్ గా ప్రెజెంట్ చేసుకోవాలి అనుకోలేదు. ఆ క్యారెక్టర్ కి ఒక స్ట్రీట్ ఫైట్ చేసే కుర్రోడు ఎలా ఉంటాడు అన్న స్టైల్లోనే అతని అపియరెన్స్ ఉంటుంది సినిమాలో. యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, సినిమా డిఓపి కానీ, ఆ కలర్ టింట్స్ కూడాను చాలా కొత్తగా ఉంటాయి, రియలిస్టిక్ గా ఉంటాయి ఆ టైంకి. ఫస్ట్ లో కొంచెం గ్రే స్కేల్ టైప్ లో ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇమాజిన్ ఆ టైంలోని వరుసగా 7 హిట్లలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పీక్ ఎక్స్పెక్టేషన్ తో జానీ రిలీజ్ అవుతుంది. ఇమాజిన్ ఆ సినిమా హిట్ అయి ఉంటే అసలు ఎక్కడ ఉండేవారు? పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది బ్రో. ఎవడో ఒక రోడీ వచ్చి జానీ కిదరే అని చెప్పేసి అందరినీ కొడుతూ ఉంటాడు. అప్పుడు జానీ హుడ్డీ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లో సన్ రైజ్ అవుతూ కాల్ ఇలా పైకెత్తి స్లో మోషన్ లో వైడ్ షాట్ ఇలా కొట్టగానే అప్పుడు హీరో ఫేస్ ని రివీల్ చేస్తారు. ఎక్సలెంట్ షాట్ అది. సినిమా స్టైలిష్ గా ఉంటది. లుక్ ఎట్ హిస్ ఫిల్మోగ్రఫీ బ్రో. నాకు తెలిసి ఇలాంటి ఒక ఫిల్మోగ్రఫీ టైర్ 1 హీరోలో ఎవరికి ఉండదు. లేదు. సో టైర్ 1 హీరోల్లో అందరికీ కూడా ఒక 2 ఫ్లాప్లు రావడం, తర్వాత ఒక బ్లాక్ బస్టర్ రావడం, అంటే అప్స్ అండ్ డౌన్స్ లో వెళ్తూ కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ ఫిల్మోగ్రఫీ అలా కాదు. లైన్ గా ఒక 7 హిట్స్ వచ్చేసి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా ఒక 10 to 11 years ఒక బ్లాక్ బస్టర్ కూడా లేకుండా అలా డౌన్ వెళ్ళిపోయారు. అండ్ మధ్యలో ఒక జల్సా లాంటి ఒక డీసెంట్ హిట్ వచ్చింది, బట్ అతని ఫిల్మోగ్రఫీకి అంత ఉపయోగపడలేదు. అప్పుడు గబ్బర్ సింగ్ లాంటి ఒక సినిమా 10 to 11 years తర్వాత వచ్చి ఇమీడియట్ గా గ్రాఫ్ రేస్ అయిపోయింది. 10 to 11 years ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ లేకపోయినా ఒక్క సినిమాతో మళ్ళీ టైర్ 1 లోకి వచ్చేసారు ఆయన. లుక్ ఎట్ హిస్ క్రేజ్. గబ్బర్ సింగ్ లో ఆ లైన్ అందుకే రాశారేమో, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. ఎగ్జాక్ట్లీ. మధ్యలో మేబీ నువ్వు చెప్పిన ఫేజ్ లో దేర్ వర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ షెల్వ్డ్. పవన్ కళ్యాణ్ మేబీ అందరికి తెలుసలేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ యాక్టింగ్ కన్నా. యాక్టింగ్ డైరెక్షన్ ఒకటే కాదు బ్రో, ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుండేవారు. మనకి అప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కొన్ని పాటలు పాడేవారు, పాటలు అంటే పద్యాలు పాడేవారు. బట్ ఇప్పుడున్న హీరోస్ లోని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరిలో పాటలు పాడడం స్టార్ట్ చేసింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. తమ్ముడు సినిమాలో సాంగ్ పాడారు, తర్వాత జానీ సినిమాలో పాట పాడారు, అత్తారింటికి దారిలో పాడారు, అజ్ఞాతవాసిలో పాడారు. సో యాక్షన్ కొరియోగ్రఫీ చేసేవారు. సో ఇలాగా మిగతా క్రాఫ్ట్స్ లో కూడా ఎక్స్ప్లోర్ చేసేవారు ఆయన. అంటే ఒక్క క్రాఫ్ట్ కి స్టిక్ ఆన్ అవ్వలేదు. అవును, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ తెలిసిందే, హీఈస్ అ ఫిలాంథ్రఫిస్ట్. ఆ టైంలో జరుగుతున్న సోషల్ ఇష్యూస్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి, సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఫోకస్ చేసి ఆయన సత్యాగ్రహి అని ఒక సినిమా స్టార్ట్ చేశారు. దాని సబ్ టైటిల్ సత్యమే నా ఆయుధం. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈవెంట్ కూడా అయింది, సినిమా ఓపెనింగ్ అయింది. బట్ ఆ ప్రాజెక్ట్ ఎందుకో షెల్వ్ అయిపోయింది. అదొకటే కాదు, నాకు ఇప్పటికి ఎందుకు షెల్వ్ అయింది, ఇది పడితే బాగుంది అనుకున్నది సంగీతం శ్రీనివాస్ గారితో ప్రాజెక్ట్. కరెక్ట్. సంగీతం శ్రీనివాస్ గారు నాకు పర్సనలీ చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. సో ఆయన ఎక్స్ప్లోర్ చేసిన జోనర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటే బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వారితోటి ఎలాంటి సినిమా తీసుంటారు, అసలు ఎలాంటి సినిమా ప్లాన్ చేసి ఉంటారు. ఇమాజిన్ అలాంటి సినిమా అతను అప్పుడు ఆ డౌన్ ఫేస్ లో పడుంటే. ఈవెన్ త్రివిక్రమ్ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ షెల్వ్ అయింది. కోబలి. ఎస్, యా, కోబలి టైటిల్ అప్పుడు చాలా హల్చల్ చేసింది ఆ టైం. సో ప్రాపర్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అయినా ఐ షుడ్ టాక్ అబౌట్ జల్సా బ్రో. పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన రోల్స్ అన్నిటిలో నాకు బాగా ఇష్టమైంది, నాకు బాగా కనెక్ట్ అయిన రోల్ సంజయ్ సాహు. సో బ్రిలియంట్ క్యారెక్టరైజేషన్. సంజయ్ సాహు క్యారెక్టర్ ని ఫస్ట్ నుంచి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ అది ఏదో ఊరికనే ఒక స్టార్ ఎలిమెంట్ సినిమాకి యాడ్ అవుతుంది అన్నట్టు పెట్టలేదు. యూసీ ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ, ఆ క్యారెక్టర్ని ఆడియన్స్తో ట్రావెల్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ వాయిస్ ఓవర్ కావాలి. సో అలాంటి ఒక స్ట్రాంగ్ వాయిస్ ఓవర్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇచ్చారు. పేరు సంజయ్ సాహు, అతని హైట్ ఎంత, బరువు ఎంత అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అంతవరకే తెలుసు. తర్వాత ఒక పార్టీ మూడ్లోని జల్సా చేసుకుంటూ సరదాగా చాలా ఫన్ జనరేట్ చేసుకుంటూ ఉంటాయి సీన్స్ అన్నీ.
ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి హీరో నేను నక్సలైట్ని అయ్యాను అని రివీల్ చేస్తాడు. నక్సలైట్ని అయ్యాను అని రివీల్ చేసిన తర్వాత అప్పుడు పడుతుంది నెక్స్ట్ సీన్లో వాయిస్ ఓవర్లో సంజయ్ సాహు. అప్పటి వరకు తన ఎత్తు బరువే తెలిసిన మనకి అతని లోతు ఎంతో తెలిసింది. కరెక్ట్. క్యారెక్టర్లోకి డీప్గా వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ ఒక యూస్ చేసుకున్నారు. అక్కడ స్టార్ట్ అవుద్ది మనకి సంజయ్ సాహు ఎవరు ఏంటి అన్నది. పోరాడి సమాజంలో మార్పు తీసుకొచ్చేద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అనుకొని నక్సలైట్ అయిపోయి, సో ఇది కూడా రాంగ్, వాళ్ళు ఏం చేస్తాం మేము అదే చేస్తాం, వాళ్ళకి మాకు తేడా లేదు అని రియలైజ్ అయ్యి, సో ఒక ఎన్లైటన్మెంట్తో అది వదిలేసి బయటకు వచ్చేసిన క్యారెక్టర్ సంజయ్ సాహు. సో అతను ఏం చేస్తాడు, జల్సా చేస్తాడు, సరదాగా ఉంటాడు, లైఫ్ని సీరియస్గా తీసుకోడు. దీనికి ఆపోజిట్లో ఉంటుంది విలన్ క్యారెక్టర్. విలన్ ఏంటి, నన్ను చూసి భయపడాలి, భయం ఏంటో చూపిస్తాను, చాలా సీరియస్గా తీసుకుంటాడు తనని తాను. నీకు ఎండింగ్లో కూడా చూస్తే ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది విలన్ తోటి, మేమేం చేసాం అంకుల్, నువ్వా ట్యాక్సులు కట్టవు, రౌడీజం చేసుకుంటావు, మేము కడతాం, మా జోలికి రావద్దు, నువ్వు చేసుకుంటూ చేసుకో. అంటే హీ డోంట్ వాంట్ టు చేంజ్ ద సొసైటీ ఆర్ హీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ హిమ్. అరే నీ రౌడీజం నువ్వు చేసుకో, నాకు అవసరం లేదు, నా జోలికి నువ్వు రావద్దు అంతే. నో, ఇట్స్ అ ప్రాపర్ హిట్. జల్సా అనేది ప్రాపర్ డీసెంట్ హిట్. బట్ నాకు అనిపించడం దానికి ఇంకా రికగ్నిషన్ రావాలి, అంటే రావాల్సినంత రాలేదు అనేది నా ఫీలింగ్. తర్వాత పులి, కొమరం పులి. బట్ నీకు విషయం తెలుసా యష్, నేను పులి సినిమా థియేటర్లో చూసా. నేను కూడా ఎందుకంటే పులి సినిమాకి నేను ఒక విషయం చెప్తాను. పులి సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను ఆ సినిమా, అంటే అప్పటికి ట్రైలర్లు టీజర్లు ఏం లేవు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. థియేటర్లో ఆ ట్రైలర్ చాలా ఎక్సైట్ అయిపోయాను, అమ్మా ఏంటిది, ఎస్జే సూర్య గారి డైరెక్షన్, మళ్ళీ అంటే అదంతా నాకు తెలియదు ఆ టైంకి, ఆ డైరెక్షన్ డైరెక్టర్ ఎవరు నాకు తెలీదు. స్క్రీన్ మీద ఆ బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్ లో ఒక మీసం లుక్, పవర్ఫుల్ లుక్, ఆ యాక్షన్ సీక్వెన్స్లు, గన్నులు, బా ఎక్సలెంట్ కనిపించింది. ఈ సినిమా ఎలాగైనా చూడాలి, సినిమా అద్దరిపోద్ది, దిమ్మ తిరిగి సూపర్ మూవీ అని ఫిక్స్ అయిపోయాను నేను. సినిమాకి చాలా ఎక్సైట్ అయ్యింది. మా డాడీని ఎలాగొకలా పట్టుకొని టికెట్స్ అది అరేంజ్ చేసుకుని అడిగితే టికెట్స్ లేవన్నారు. వైజాగ్ ఓర్వశి థియేటర్లో సినిమా రిలీజ్ అయింది అని అడిగితే నాకు టికెట్స్ లేవు, నాకు ఎలాగైనా సినిమా చూడాలి డాడీ అని అడిగితే థియేటర్ ఓనర్ మా డాడీ కొంచెం బాగా తెలుసు, నన్ను ఆపరేటర్ రూమ్లో కూర్చోబెట్టి సినిమా చూపించారు. పరిగెట్టి నేను చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తుంటే నాకు కనిపించిన ఓపెనింగ్ సీన్ అలా హెలికాప్టర్ నుంచి దూకేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అరే ఏంటి ఇది అనుకున్నాను. సరే ఓకే, హీరో ఇంట్రడక్షన్ ఇలా ఉంటుందేమో అది ఇది అనుకున్నాను. వెళ్ళే కొద్దీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్నాయి, చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏంటి, నేను అది వినేలోపు డైలాగ్ అయిపోతుంది, సాంగ్ కూడా అంతే, మనకు తెలిసేలోపు సీన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో ఓవరాల్లీ చెప్పాలంటే ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేసిన సినిమా పులి. సో దాని తర్వాత కట్ చేస్తే మనకి బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ వచ్చింది 2012. అప్పటికే అది దబంగ్ రీమేక్ ఇవన్నీ అని ఫ్యాన్స్కి తెలిసిన, బట్ హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి ఇంత లెవెల్ ఆఫ్ అడాప్టేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ దబంగ్ రీమేక్ అంటే సేమ్ అలానే ఉంటది అని చెప్పి, ఇన్ఫాక్ట్ గబ్బర్ సింగ్ లో ఉన్న కొన్ని సీన్స్ ని దబంగ్ 2 లో మళ్ళీ పెట్టారు. సో గబ్బర్ సింగ్ వాజ్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. సో గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వచ్చిన గుడ్ న్యూస్ కెమెరామెన్ గంతో రాంబాబు అనౌన్స్మెంట్. బికాస్ ఆఫ్టర్ బద్రి పూరి గారు పవన్ కళ్యాణ్ గారు కాంబోలో వస్తున్న సినిమా కెమెరామెన్ గంతో రాంబాబు. పీక్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది, నాకు కూడా ఇష్టం. సినిమా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒక స్టార్ హీరోకి రావాల్సిన మాస్ సీన్స్ ఉంటాయి, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, హీరోయిజం సీన్లు ఉంటాయి, ఎంటర్టైనింగ్ సీన్స్ ఉంటాయి, స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది. బట్ క్లైమాక్స్ ఇంకా బెటర్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇమాజిన్ ఆ టైంలోనే కెమెరామెన్ గంగతో రాంబాబు హిట్ అయ్యి ఉంటే, నెక్స్ట్ వచ్చిన అత్తారిందారేది కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ హిట్ వచ్చేది. మధ్యలో కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా హిట్ అయ్యి ఉంటే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్, కెమెరామెన్ గంగతో రాంబాబు అంతగా అనుకున్నంత విజయం రాలేదు. అప్పుడు వచ్చింది అత్తారిందారేది ఇండస్ట్రీ హిట్. సో తర్వాత వచ్చిన మూవీస్ బీట్ గోపాల, కాటం రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, మగేంద్ర విక్రమ్ గారి మ్యాజిక్, ఈ 4 సినిమాలు ఏంటంటే, నేను ఫస్ట్ లో ఒక స్టేట్మెంట్ నీకు చెప్పా, ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే సినిమా ఎలా ఉందని అడుగుతారు కానీ
పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే టికెట్లు ఉన్నాయా అని అడుగుతారు. ఎస్. సో మేబీ ఆ స్టేట్మెంట్ ఈ 4 సినిమాలకి యాప్ట్ ఏమో. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ మనకి వకీల్ సాబ్ వచ్చింది. వకీల్ సాబ్ ఇస్ గుడ్ ఫిల్మ్. దిల్ రాజు గారు ఈ రోజు చెప్తారు మంచి ప్రాఫిట్స్ తెచ్చిన ఫిల్మ్ వకీల్ సాబ్. ఆ టైంలో కోవిడ్ టైం, థియేటర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఒక 1-2 months అవుతుంది అనుకుంటా. అప్పుడు వకీల్ సాబ్ లాక్డౌన్ లిఫ్ట్ చేశారు. ఎస్. సో కరెక్ట్ ప్రాపర్ ఫిల్మ్, ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు వకీల్ సాబ్ అనే సినిమా. బట్ అప్పటికి ఏంటంటే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, అప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ ఇష్యూస్, పాలిటిక్స్ లో వచ్చేసారు. అప్పటికే వచ్చేసారు. ఇన్ఫాక్ట్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే టికెట్ ప్రైసింగ్ కానీ, బెనిఫిట్ షోస్ పడకపోవడం కానీ, వాట్ ఎవర్ మైట్ బి ద ప్రాబ్లమ్స్. ఇంకా ఆ టైంలో అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు, సో అంత రెవెన్యూ రాలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ నౌ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ అప్కమింగ్ ఫిల్మ్ ఓజీ. అండ్ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఓజీ. అండ్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పిఠాపురం ఎమ్మెల్యే. పొలిటికల్ కెరియర్ ఇక్కడ కాదు బ్రో. నువ్వు మనం ఎంత మాట్లాడుకున్నావు, సత్యగ్రహి కరెక్ట్ సినిమా. కరెక్ట్. అంటే అతని ఐడియాలజీ కానీ సోషల్ ఇష్యూస్ పాయింట్అవుట్ చేయాలి, సోషల్ ఇష్యూస్ గురించి పోరాడాలి, ప్రజల సమస్య కోసం పోరాడాలి అనే ఉద్దేశం అతనికి ఆ టైంలోనే ఉంది. సత్యగ్రహి లాంటి సినిమా ఒక మంచి స్టోరీని రాసుకున్నారు ఆయన. బట్ ఎందుకు అది ఆగిందో, ఐ వాంట్ టు నో వాట్ స్టోరీ హీ హెస్ రిటన్ ఆన్ సోషల్ ఇష్యూ. బట్ అప్పుడు ఐ థింక్ 2008-9 ఆ టైం అనుకుంటా ప్రజారాజ్యం అవును పార్టీ స్టార్ట్ అయింది, చిరంజీవి గారిది. ఆ పార్టీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అవును. ఆ టైంలోనే కొమరంపులి షూటింగ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మందికి మరో ప్రజారాజ్యం అవుతుంది, ఎందుకు అది చాలా నెగిటివ్ వచ్చింది. బట్ ఆ టైంలోనే ఇప్పుడు రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి దగ్గరుండి గెలిపించారు. హీ వాస్ వన్ ఆఫ్ ద హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ దట్ పార్టీ టు విన్ ఇన్ ద ఎలక్షన్. సో దగ్గరుండి గెలిపించారు. గెలిపించిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ లో అతను సింగిల్ గా పోటీ చేశారు పార్టీ. ప్రతి చోట అతను క్యాండిడేట్స్ నిలబెట్టి పోటీ చేశారు. ఆయన 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయారు. నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చి నెక్స్ట్ డే గవర్నమెంట్ ఏ తప్పులు చేసినా సరే నేను దానికి నిలబడి పోరాడుతా అంటే ఇమీడియట్ గా గెట్ బ్యాక్ అయిపోయారు అతను. ఇన్ఫాక్ట్ ఆయన మా టైంలో చేసిన సినిమాలు డబ్బులకి పార్టీకి ఫండ్ ఇవ్వడానికే, పార్టీని ఫండ్ చేసుకోవడానికే. ఆయన లగ్జరీస్ ఏం అనుభవించలా. ఇప్పుడు పార్టీని రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్లీ అజ్ఞాతవాసితో ఇంకా ఆపేస్తాను అన్న వ్యక్తి మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం వేరే వేరే పొలిటీషియన్స్ కి వాళ్ళందరికీ బయట పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకున్నారు, దానికి తగ్గ పార్టీని రన్ చేసుకున్నారు. బట్ ఇతనికి ఓన్లీ ఇన్కమ్ ఈ సినిమా. కరెక్ట్. ఈ డజంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. సో అందుకని మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అయ్యారు. దెన్ కమ్స్ 2024 ఎలక్షన్స్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ విక్టరీతో 21కి 21 సీట్స్ గెలిచి, ఇన్ఫాక్ట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నువ్వు చూసే ఉంటావు, వీడియో మొత్తం వైరల్ అయింది. చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ ఇలా చేతిలో జనాలు లేపు చూపించి, ఇన్ఫాక్ట్ విక్టరీ ఈజ్ ఆల్ యోర్స్ అన్నట్టు. నాకు ఆ వీడియో కన్నా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కాళ్ళ మీద పడిపోతారు ఆ వీడియో ఇచ్చి హై అయితే అసలు ఏం ఆరా, అసలు ఇట్స్ మాస్ హిస్టీరియా. యష్ ఆ హైప్ గానీ ఆ హై గానీ ఇట్స్ లైక్ ఇన్స్టింక్ట్. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంది ఎన్నో రకాలైన ఎలివేషన్లు ఇచ్చారు, బట్ మోడీ గారు ఇచ్చిన ఎలివేషన్ ఇప్పుడు వచ్చి ఎవరు ఇవ్వాల. పవన్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ పొలిటికల్ జర్నీ, ఐ ఫీల్ లైక్ సినిమాలు ఆపకూడదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపకూడదు. బికాస్ పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ఓన్ చేసుకుంది సినిమాలతోనే. వి వాంట్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఫర్ ఎవర్, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. అవును. ఇప్పుడైతే ఈ September 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. ఏంటి మరి గబ్బర్ సింగ్ టికెట్లు బుక్ చేసావు రిలీజ్ కి? నువ్వు ఎందరో చెప్పావు కదా సినిమా టికెట్లు దొరుకుతాయి అనుకుంటున్నాను. అసలు అంతేనా? థియేటర్కి వెళ్ళి బ్లాక్ లో కొనాల్సింది. అంతేనా? అంతే. థియేటర్కి వెళ్ళిపోదాం. ముందు వెళ్ళి బాయ్ చెప్పేసి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్.